హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ వికాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్లో 5th క్వశ్చన్ అయినటువంటి సమాస్, తర్వాత 6th క్వశ్చన్ అయినటువంటి సంధి గురించి నేర్చుకుందాం. అయితే గతంలో ఎలా అడిగిండు క్వశ్చన్స్, ఎలా ఎక్స్పెక్టేషన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. కంపల్సరీగా 90% ఇందులో నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మనం చూసుకోండి. ముందుగా సమాస్. సమాస్ అంటే ఏంటి? दो शब्दों के बीच में विग्रह होता है, इसे समास कहते हैं. వచ్చేసి दो शब्दों के बीच में विग्रह होते हैं, उसे समास कहते हैं. సమాస్ల నుంచి గతంలో మనకి అడిగినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి दुबला पतला, दुबला पतला, साधु संत, पशु पक्षी, पेड़ पौधे, नभ तल, सुबह शाम. ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఒక సమాస్ కరెక్ట్ ఉంటుంది, ఒక సమాస్ తప్పు ఉంటుంది. కాబట్టి రెండు సమాసం మనకు తెలిసి ఉండాలి. పర్ఫెక్ట్ సమాసం మనం వచ్చేసి ఐడెంటిఫై చేసి సమాసం ఏదైతే కరెక్ట్ ఉందో దానికి మనము వచ్చేసి అది రాయగలగాలి. అలాంటప్పుడు మనకి మిగతా సెకండ్ సమాసం కూడా మనకి తెలిసి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం వచ్చేసి పర్ఫెక్ట్గా చేస్తాం. ఇక్కడ చూడండి, దుబ్లా పతలా, సాధు సంత్, పశు పక్షి, పేడ్ పౌదే, నబ్ తల్, సుబह शाम, ఇవన్నీ కూడా మనకు ద్వంద్వ సమాస్ కే అంతర్గత్ ఆతే హై. और పురాణి టోపీ కర్మధారయ సమాస్. ఫస్ట్ వచ్చేసి మనకు విశేషణ ఉండాలి. విశేషణతో స్టార్ట్ అవుతే దాన్ని వచ్చేసి కర్మధారయ సమాస్ అంటాం. వచ్చేసి మహాత్మా, మహాన్ హై జిస్కే ఆత్మ, మహా అనేది అక్కడ విశేషణ. అలాగా పురాణి టోపీ, పురాణి వాలి టోపీ, పురాణి అనేది విశేషణ కాబట్టి కర్మధారయ సమాస్. పావన్ ధామ్, ధామ్ అంటే రెసిడెన్స్, ప్లేస్, పవిత్రమైనటువంటి ప్లేస్. పావన్ ధామ్ వచ్చేసి కర్మధారయ సమాస్. నీల్ గ్రహ, నీల్ ఆకాశ్, నీల్ గగన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకు నీల్ కమల్, ఇవన్నీ కూడా మనకు కర్మధారయ సమాస్. భవ సాగర్, భవ రూపీ సాగర్, యానైతో సంసార రూపీ సాగర్, కర్మధారయ సమాస్. మాతృభూమి, కర్మధారయ समास. मातृभूमि అనేది हम भारतवासी पार्ट मातृभूमि के लिए संग వచ్చేసి शीर्षक से ली गई है అని చదువుకుంటాం. మాతృభూమి. ఇంకా అనేక शब्दों के लिए एक शब्द కూడా వస్తుంది ఇక్కడ. వచ్చేసి जो भूमि माता के समान हो उसे क्या कहते हैं అంటే మాతృభూమి. जो भूमि माता के समान हो उसे क्या कहते हैं? मातृभूमि कहते हैं. अनेक शब्दों के लिए एक शब्द కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కర్మధారయ సమాస్. నెక్స్ట్ వచ్చేసి తత్పురుష సమాస్. తత్పురుష సమాస్ వచ్చేసి భారత్ వాసి, భారత్ కా వాసి, శ్రమ్ జల్, శ్రమ్ కా జల్, భుజ్ బల్, భుజ్ కా బల్. ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతుంటాం. శ్రమ్ జల్, భుజ్ బల్ వచ్చేసి ద్వంద్వ సమాసం రాసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ. కానీ తత్పురుష సమాస్. శ్రమ్ కా జల్, భుజ్ కా బల్, జల్ నిధి, జల్ నిధి వచ్చేసి మనకు तत्पुरुष समास. जीवन ज्योति, जीवन के लिए ज्योति. गंगा जल, गंगा का जल. युवा शक्ति, युवा की शक्ति, युवा की शक्ति, तत्पुरुष समास. अव्ययभाव समास. प्रत्येक हर एक अव्ययभाव समास. आजीवन, जीवन पर्यंत, आजीवन, जीवन पर्यंत. काका कलेरकर आजीवन गांधी जी विचारधारा का पालन किया అని చదువుకుంటాం. आजीवन, जीवन पर्यंत. निराशा, जिसको आशा ना हो. अनेक शब्दों के लिए एक शब्द కూడా అడిగేట అవకాశం ఉంది. जिसको आशा ना हो उसे निराशा कहते हैं. వచ్చేసి అవ్యయభావ సమాస్. प्रतिदिन, हर एक दिन, ఇది కూడా మనకు అవ్యయభావ సమాస్ వస్తుంది. ఇంకా వచ్చేసి మనకు సప్త సరిత. సరిత అంటే నది, సప్త అంటే ఏడు నదులు వచ్చేసి ద్విగు సమాస్. నవరాత్రి ద్విగు సమాస్. నవరత్న, నవరస్. ఇక్కడ సంఖ్య వచ్చిందంటే మాత్రం చార్ ఛాత్ర, ఇట్లా సంఖ్య వచ్చిందంటే మనకు ద్విగు సమాస్కే అంతర్గత ఆతే హై. ఇవన్నీ ఒకసారి సమాసం ఇవే చూసుకోండి. ఒకసారి ఇవి చూసుకుంటే ఇందులో నుంచే వచ్చేయడానికి అవకాశం ఉంది. ఇంకా ఇవి చదివిన తర్వాత మీకు టైం ఉంటే వేరే చదవడానికి ప్రయత్నం చేయండి. संधि. संधि అంటే ఏంటి? వచ్చేసి సంధి కిసే कहते हैं हम एक शब्द को विभाजन करने के बाद. విభాజన అంటే ఒక పదాన్ని మనం విడదీసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయ ఉంది. దేవాలయ్. దీన్ని ఎలా విడదీస్తాం? దేవ్ ప్లస్ ఆలయ్, దేవ్ ప్లస్ ఆలయ్. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ, ఇక్కడ వాలో ఆ ఉంటుంది, ఇక్కడ ఆ ఉంది. ఆ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ అవుతుంది. అయితే దీన్ని ఎలా చెప్తామంటే పరిభాష क्या होती है? एक शब्द को विभाजन करने के बाद पहला शब्द का अंतिम वर्ण आ है और दूसरा शब्द का प्रथम वर्ण, प्रथम शब्द यहाँ पे पहला शब्द का प्रथम वर्ण जिसमें आ होती है और दूसरे शब्द का पहला वर्ण में जो विकार होती है उसे संधि कहते हैं. संधि వచ్చేసి మనకు అంటే డెఫినేషన్ తెలుసుకున్నాం. అయితే
గతంలో క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడిగిందంటే నిరాశ, నిహ్ ప్లస్ ఆశ, వ్యంజన్ సంధి, వ్యంజన్ సంధి, సంధి విచ్ఛేద్ మాత్రమే అడుగుతాడు మనకి. ఏ సంధి అనేటువంటి ఎప్పుడు కూడా అడగలేదు కాబట్టి మిమ్మల్ని విచ్ఛేద్ అంటే విడదీయమని అడుగుతాడు అక్కడ. నిరాశ, నిహ్ ప్లస్ ఆశ, నిస్సందేహ, నిహ్ ప్లస్ సందేహ, నిర్బల్, నిహ్ ప్లస్ బల్ వచ్చేసి నిస్సందేహ, నిహ్ ప్లస్ సందేహ, అలా అన్ని కూడా విసర్గ సంధి. హితోపదేశ్, హిత్ ప్లస్ ఉపదేశ్ వచ్చేసి గుణ సంధి, హిత్ ప్లస్ ఉపదేశ్ గుణ సంధి. సూర్యోదయ్, సూర్య ప్లస్ ఉదయ్, सूर्य प्लस उदय. चेन्नई से राजमहेंद्री जाते हुए बेजवाड़ा में सूर्योदय हुआ. बेजवाड़ा से आगे सूर्योदय हुआ. सूर्य प्लस उदय వచ్చేసి మనకు గుణ సంధి, గుణ సంధి. పావన్, పావన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. పావన్ వచ్చేసి పౌ ప్లస్ అన్, పౌ ప్లస్ అన్ పావన్. ఇక్కడ వచ్చేసి ఓ ఉంది, పావులో ఏముందండి ఓ ఉంది, ఇక్కడ వచ్చేసి ఆ ఉంది. ఆ ఓ ఆ ఈక్వల్ టు ఆవ్, నియమానుసార్ ఆవ్ అవుతుంది. అక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను ఓ ఇక్కడ రాశాను. ఇక్కడ ఏం మిగులుతుంది, ఓన్లీ ప్ అంటే స్వర్ లేదు ఇందులో, పో మిగులుతుంది. తర్వాత ఈ ఆ ఇక్కడ రాశాను, ఇక్కడ ఏం మిగిలింది, నా మిగిలింది, ఇక్కడ పెట్టేశాను. అయితే ఈ రెండు కలిస్తే ఏమొచ్చింది, ఆ వచ్చింది. ఈ ఆ నేను ఇక్కడ చేరుస్తున్నా. ఈ ఆ ఎప్పుడైతే ఇందులో వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి హలంత్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ ఆకి మాత్ర ఉంది, దీన్ని ఇలాగే రాశాను. తర్వాత ఏం మిగిలింది, వా మిగిలింది. పావన్ వచ్చేసి పౌ ప్లస్ అన్, పావన్ వచ్చేసి ఆయాది సంధి, ఆయాది సంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పవన్, పో ప్లస్ అన్, ఓ ప్లస్ ఓ ప్లస్ అన్, ఇది కూడా సేమ్. పవన్ అంటే గాలి, ఎయిర్ అంట. ఓ ప్లస్ ఆ, ఓ ప్లస్ ఆ ఈక్వల్ టు ఔ, ఓ ప్లస్ ఆ ఈక్వల్ టు ఔ. ఇక్కడ చూడండి, ఇక్కడ పాల నుంచి ఓ తీసేసి ఇక్కడ రాశాను నేను, ఇక్కడ ఈ ఆ ఇక్కడ పెట్టాను. అయితే ఇక్కడ ఏం మిగిలింది, ఓన్లీ పో మిగిలింది. తర్వాత ఈ ఆ ఇక్కడ రాశాను, ఇక్కడ ఏముంది, ఓన్లీ నా ఉంది, ఈ నా ఇక్కడ పెడుతున్నా. అయితే ఈ రెండు కలిస్తే ఏ వర్డ్ వచ్చింది మనకు, ఇక్కడ ఔ వచ్చింది. ఈ ఔ ఎప్పుడైతే ఈ ఆ ఇక్కడ వస్తుందో ఇక్కడ వచ్చేసి పా వచ్చేసి ఒక వర్ణ, ఒక అక్షరంగా మారిపోతుంది. ఈ పాకి ఒక రూపం వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాన్ ఇక్కడ రాశాను నేను, ఏమైంది, పవన్ అయింది. ఇది కూడా మనకు అయాది సంధికి అంతర్గత ఆతే హై. తర్వాత పర్యావరణ్, పరి ప్లస్ ఆవరణ్, గతంలో చాలాసార్లు అడిగిండు. పర్యావరణ్, పర్యావరణ్, పరి ప్లస్ ఆవరణ్, పరి ప్లస్ ఆవరణ్, పరి ప్లస్ ఆవరణ్. ఈ ప్లస్ ఆ ఈక్వల్ టు యా అవుతుంది కాబట్టి ఎన సంధి. యద్యపి, యధి, యధి ప్లస్ अपि, యధి ప్లస్ अपि, ఇది కూడా మనకు ఎన సంధికి అంతర్గత ఆతే హై. మనోరంజన్, మనః ప్లస్ రంజన్, మనః ప్లస్ రంజన్ విసర్గ సంధి. నిస్సందేహ, నిహ్ ప్లస్ సందేహ, నిహ్ ప్లస్ సందేహ. భ్రష్టాచార్, భ్రష్ట్ ప్లస్ ఆచార్, భ్రష్ట్ ప్లస్ ఆచార్. స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. నిర్ధన్, నిహ్ ప్లస్ ధన్, నిహ్ ప్లస్ ధన్ చాలా ఇంపార్టెంట్. నిర్ధన్ వచ్చేసి నిహ్ ప్లస్ ధన్, నిహ్ ప్లస్ ధన్. అదే ఉపసర్గ అడిగితే మాత్రం మీరు నిర్ అని రాయాలి. ఉపసర్గ అంటే నిర్ అని రాయాలి. సంధి విచ్ఛేదంటే నిహ్ ప్లస్ ధన్ అని రాయాలి. నిర్బల్, నిహ్ ప్లస్ బల్. అదే సంధి అడిగితే నిర్ ప్లస్ బల్ అని మనం రాయగలగాలి. అయితే వచ్చేసి నెక్స్ట్ సదైవ్, సదైవ్, సదా ప్లస్ ఏవ్, సదా, సదా ప్లస్ ఏవ్, సదా ప్లస్ ఏవ్ ఈక్వల్ టు సదైవ్, సదైవ్. ఇక్కడ ఆ ఉంది, ఆ ఉంది, ఇక్కడ వచ్చేసి ఏ ఉంది. ఆ ప్లస్ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది నియమకి అనుసార్. వచ్చేసి ఇక్కడ సా ఉంది, ఇక్కడ నేను దా నుంచి ఆ తీసుకున్నా, ఏం మిగులుతుంది, ఇక్కడ ఓన్లీ ద మిగులుతుంది. తర్వాత ఇక్కడ ఏ ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఏం మిగిలింది, వా మిగిలింది, వా మిగిలింది. వచ్చేసి ఈ రెండు కలిస్తే ఏమొచ్చిందండి, ఐ వచ్చింది. ఈ ఐ ఎప్పుడైతే దీంట్లో కలుస్తుందో కింద ఉన్నటువంటి హలంతా వెళ్ళిపోతుంది. ఏమైంది ఇక్కడ, సదైవ్ వచ్చేసి మనకు వృద్ధి సంధి, వృద్ధి సంధి. సదా ప్లస్ ఏవ్, సదైవ్ వృద్ధి సంధి. నెక్స్ట్ పవిత్ర, ఓ ప్లస్ ఇత్ర, ఓ ప్లస్ ఇత్ర, ఓ ప్లస్ ఇత్ర, ఓ ప్లస్ ఇత్ర పవిత్ర. నెక్స్ట్ హిమాలయ్, హిమ్ ప్లస్ ఆలయ్, హిమ్ ప్లస్ ఆలయ్, హిమ్ ప్లస్ ఆలయ్ హిమాలయ్ దీర్ఘ సంధి. సంకల్ప్ వెరీ 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 ఇంపార్టెంట్. వచ్చేసి ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబులో నుంచి అడిగినటువంటి బిట్ ఇది. సంకల్ప్ ఇది అడిగేటువంటి అవకాశం ఉంది. గతంలో వచ్చేసి సంబంధ్, సంబంధ్ వచ్చేసి సంబంధ్లో ఎగ్జామ్లో ఏమడిగిందంటే పేరాగ్రాఫ్లో సమ్ ఉపసర్గ వాలే శబ్द को पहचानो అన్నాడు. సమ్ ఉపసర్గ వాలే శబ్द को पहचानो అని చెప్పేసి గతంలో అడిగిండు. సంబంధ్, సంకల్ప్ వచ్చేసి సమ్ ప్లస్ కల్ప్, సమ్ ప్లస్ బంధ్, సంయోగ్, సమ్ ప్లస్ యోగ్, సమ్మాన్, సమ్ ప్లస్ మాన్
వచ్చేసి అక్కడ సంకల్ప్ అంటే సమ్ అనేది మనకు వచ్చేసి సంధి కూడా వస్తుంది, మనకు ఉపసర్గ కూడా వస్తుంది. ఇది ఒకసారి చూసుకోండి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకుంటే ఇందులో నుంచి మనకి గతంలో ఉన్నటువంటి క్వశ్చన్స్, తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ జరిగింది. తర్వాత మనకి ఈ ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకు కూడా వచ్చేసి షేర్ చేయండి. ఎగ్జామ్స్లో వచ్చేసి అందరికీ మంచి మార్క్స్ రావాలని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వచ్చేసి మీరు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.